హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివేష్ లైఫ్ స్టైల్. ఏమండి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? ఏమో నీకే తెలియదు. ఇక్కడ వచ్చేసి మాట్లాడు. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తున్నాము? మేము ఈ రోజు మా అక్క వాళ్ళ సత్యనారాయణ రథం పూజకి వెళ్తాం. అది రథం కాదే, వ్రతం. సత్యనారాయణ వ్రతం, ఇంకా రక్తమ్మ ఇవన్నీ అనలేదు. వ్రతం ఓకేనా? సత్యనారాయణ వ్రతం. వావ్, ఇన్ని ఫ్లవర్స్. నాకు ఒక ఫ్లవర్ ఇవ్వచ్చు కదా? అంటే డబ్బులు ఇస్తే ఇస్తాడు. డబ్బులు ఇస్తేనే ఎవరైనా ఇస్తారు, కొద్దిగా ఎవరు ఇచ్చారు. సో గైస్, ఈ రోజు వ్లాగ్ లో చాలా స్పెషల్ గా ఉండబోతుంది అనమాట. సో స్కిప్ చేయకుండా చూసేయండి. మార్నింగ్ మేము మా అక్క వాళ్ళ సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారని స్టార్ట్ అయిపోయాము. ఇంకా పూజ కోసం కావాల్సిన పువ్వులు, పళ్ళు, కాయలు, దీపం, అలానే నా కోసం పువ్వులు అని తీసుకున్నాం. నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే తెలుసుంటది, అందులో నేను చెప్పాను కదా నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం అని. సో ఇంకా పూజకి వెళ్తున్నాం అంటే పువ్వులు కంపల్సరీ. అలానే నాలాగే ఎవరికైనా పువ్వులు అంటే పిచ్చి ఉండే వాళ్ళకి కమెంట్ చేయండి. చిలక చందన పట్టు చీర కట్టిందో. నేను చందన పట్టు చీర కట్టాను, నేను నెత్తి చీర కట్టాను. నేను చిలక అని చెప్పలేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇన్నోట ఇడ్లీ తీసుకురమ్మంటే ఇన్ని ఇడ్లీలు నేను ఎప్పుడైనా తిన్నానా? ఇన్ని ఇడ్లీలు పట్టుకొని వచ్చారు మా ఆయన. అట్లా ఉంటది ఆయనతో. మాది లాంగ్ జర్నీ కాబట్టి చాలా లేట్ అయిపోయాం బ్రేక్ఫాస్ట్ కి. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ట్రావెల్, ఇంకా టిఫిన్ బ్రేక్, ఇంకా ట్రాఫిక్ అన్ని కలిసి ఒక 2 hours జర్నీ అయిపోతుంది మాది. సో ఫైనలీ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మా అక్క బాగా కష్టపడి చేసింది చెప్పాలంటే. ఇంకా మన సత్యనారాయణ స్వామి వారి పూజ స్టార్ట్ అయిపోయింది. పరాత్పరా నిర్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. పూజ అయితే చాలా బాగా జరుపుకున్నారు. నా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, మీ లైఫ్ లో కూడా సక్సెస్ రావాలి, మీ కుటుంబంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ స్వామి వారి కృప ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుంటున్నాను. మా లైఫ్ లో కూడా ఇంకా మంచి విజయాలు రావాలి, మేము చేస్తున్న హార్డ్ వర్క్ ని గుర్తించి ఇంకా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ పెరిగి బాగా రీచ్ అవ్వాలి, ఒక పెద్ద సక్సెస్ రావాలని, ఎప్పుడు ఇలాగే మీ అందరి ప్రేమ, సపోర్ట్, ఆశీర్వాదం మా ఫ్యామిలీకి అండగా ఉండిపోవాలని ఆ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను. స్వామివారి ప్రసాదం వచ్చేసింది. నాకు అసలు సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అంటేనే ఆ స్మెల్, ఆ ఘీ, ఆ టేస్ట్ అసలు అంటే చాలు మనసుకి. నేనైతే 2 times తిన్నా. మీరు కూడా ఇలా సత్యనారాయణ ప్రసాదం కి ఫ్యాన్స్ అయితే కమెంట్ లో చెప్పండి. సో గైస్, ఇప్పుడు లంచ్ స్టార్ట్ అయిపోయింది. ఐటమ్స్ ఏంటో మరి చూసేద్దామా? పాయసం, బూరెలు, పులిహోర, గుత్తి వంకాయ కర్రీ, రైస్, పప్పు, గోబీ పకోడీ, కర్డ్ అండ్ అట్ లాస్ట్ పాపడ్, అదే అప్పడం. ఈ వంటలన్నీ మా ఒడియా అతను చేశారు, అందుకే ఫుడ్ ఒడిస్సా టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. నేనైతే ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేశా గైస్. మీరు కూడా ఈ ఐటమ్స్ లో ఫేవరెట్ ఏంటి కమెంట్ లో చెప్పండి. చూడండి మా బావకి ఎన్ని కష్టాలు పాపం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కాఫీ చేస్తున్నారు మన కోసం, కాఫీ ప్రిపేర్ చేస్తారు. దొంగతనంగా చేస్తారు, ఎవరు తెలియకుండా ఉన్నారు. ఐ థింక్ వాటో వాట్ నోటితో చెప్తారు. ఇట్లా ఇస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ. కాఫీ టేస్ట్ ఎలాగ వస్తుంది షాపుల్లో? అది కాఫీ ఈ రోజుకేనా? లేదు, రేపు గురించి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. మరి అది వేస్ట్ చేయకూడదు, డస్ట్బిన్ వేసేయాలన్నా. ఓకే. అబ్బో కమలాసన్, మాకు ఒక వీడియో, నార్మల్ వీడియో. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? 2 ప్యాకెట్లు. లేదు లేదు, మా బావ కాఫీ చేస్తున్నారు. ఉండండి ఉండండి ఉండండి. అయ్యయ్యో అంత లేదు. హాయ్ హాయ్, వణక్కం. మా బావ చేసిన కాఫీ తాగుతున్నాను. ఎలా ఉంది? బాగుంది, నైస్ కాఫీ. అనంతనియా
ఏంటి మమ్మీ ఎవడీడు హస్బెండ్ చేసిన కాఫీ చాలా బాగుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆరెంజ్ చాలా అక్క చెల్లి ప్రేమ. ఇంకా పూజ అయితే చాలా బాగా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్లే ముందు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొద్దా, స్మాల్ సర్ప్రైజ్ ఇద్దామా అని. ఎవరింటికి వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్తే బాగోదు కదా. సో ఇక్కడ నాకు ఇష్టమైన పూతరేకులు డ్రై ఫ్రూట్స్ ది కొన్నా, ఇంకా స్వీట్స్ తీసుకొని వెళ్ళిపోయాము. మా అక్కల ఇంటికి వస్తే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అంతేగా. ఇంత దూరం వచ్చి వాళ్ళ ఇంటికి ఒక 1 hour స్పెండ్ చేస్తే చాలు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అది ఇక మీరే చూడండి, మా ఆయన అయితే సూపర్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఎందుకో తెలీదు, మా కిరణ్ అన్య ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఒక ఓన్ ఫీలింగ్, కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ ఉంటుంది. అక్కడే డిన్నర్ కూడా చేసాము, అది వీడియో క్యాప్చర్ చేయలేదు. వెజ్ బిర్యానీ తిన్నాము, నాన్ వెజ్ ఈ రోజు అవాయిడ్ చేసాము, సండే అయినా సరే, బికాజ్ మార్నింగ్ ప్రసాదం తిన్నాం కదా, అందుకనే. నెక్స్ట్ మా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్లే దారిలో చాలా పని ఉంది. చూడండి మా అక్క ఏం గిఫ్ట్ ఇచ్చిందో. అబ్బా, సిల్వరే. సూపర్ ఉన్నది. సిల్వరేనది. సిల్వరే, అదే అమ్మా, చాలా బాగుంది. నిజం చెప్తే అతుక్కున్నట్టుండదు. మాకు తెలిసి కూడా ఎందుకు అడగాల మీరు? జెమినీ సిల్వర్ అది. ఏంటి? జెమినీ సిల్వరా మరేటది? జర్మన్ సిల్వర్. ఇట్లీ సిల్వర్ కాదా? అలానే మా 4th year యానివర్సరీకి ఏం ప్లాన్ చేసుకున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నెక్స్ట్ వ్లాగ్ లో రివీల్ చేస్తా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సో బాయ్ మై లవ్లీస్, నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.